విశాఖ పెందుర్తి 96వ వార్డ్ ద్రోణం రాజు నగర్ రెల్లి కాలనీలో వెలసిన శ్రీ పోలమ్మ తల్లి ఆలయ ప్రథమ వార్షికోత్సవము నాకు మాజీ ఎమ్మెల్యే అన్నం రెడ్డి అదీప్ రాజ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే అన్నం రెడ్డి అదీప్ రాజ్ మాట్లాడుతూ శ్రీ పోలమ్మ తల్లి అమ్మవారి ప్రథమ వార్షికోత్సవం సందర్భంగా సుమారు 1500 మందికి అన్న సమారాధన కార్యక్రమం ఏర్పాటు చేసిన ఆలయ కమిటీ సభ్యులకు ప్రధానంగా ఆలయ అభివృద్ధికి ఎంతో కృషి చేసిన లెక్కల రమేష్ బాబుకి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు 50 మంది పాల్గొన్నారు. మరి ఇవాళ పెందుర్తి 96వ వార్డులో ఉన్నటువంటి పోలమ్మ తల్లి ఆలయ ప్రథమ వార్షికోత్సవానికి వాళ్ళు రావడం, ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజానీకం, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి భక్తులతో మమేకవడం చాలా ఆనందంగా ఉంది. మరి ఇవాళకి ఎగ్జాక్ట్గా సంవత్సరం క్రితం మరి ఇవాళ నా అదృష్టం అమ్మవారి ఆశీస్సులతో ఆ విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమంలో కానీ గుడి ఆలయ ప్రారంభోత్సవ కార్యక్రమంలో కానీ పాల్గొనేటువంటి అవకాశం నాకు అవాళ దక్కింది. ఆ రోజు కూడా ఈ గ్రామ ప్రజలందరూ కూడా ఎటువంటి రాజకీయాలు అన్నవి లేకుండా అంతా పక్కన పెట్టి అంతా ఒక ఐక్యంగా అమ్మవారి గుడిని ఇక్కడ అందరూ కూడా దగ్గరుండి మరి అవాళ కార్యక్రమం చేసుకోవడం, మరి ముఖ్యంగా మరి సోదరులు రమేష్ గారు దీనికి ముందు నుండి అంతా కూడా కర్మ క్రియాగా మరి ఆయన బృందం అంతా కూడా దగ్గరుండి మరి చేయడం చాలా సంతోషం. మరి ఈరోజు కూడా మళ్ళీ సంవత్సరం ప్రథమ వార్షికోత్సవాన్ని కూడా ఘనంగా సుమారుగా ఇవాళ కూడా ఒక అన్న సమారాధన అది కూడా ఏర్పాటు చేసి మరి ఇంత అంగరంగ వైభవంగా చేస్తున్నటువంటి పెద్దలందరికీ కూడా పేరున హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అమ్మవారి ఆశీస్సులు ప్రతి ఒక్కరి మీద కూడా ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంకా చిన్న కార్యక్రమాలు ఈ ఆలయానికి సంబంధించి పూర్తిగా చేయాల్సినవి ఉన్నాయి. వాటిని కూడా నేను ఎప్పుడులాగే చెప్తున్నాను, ఒక రాజకీయ పరంగా కాకుండా ఒక అదీప్ రాజుగా కూడా ఖచ్చితంగా నేను ఇక్కడ అమ్మవారి గుడికి కావాల్సిన సహాయ సహకారాలు పూర్తిగా అందిస్తానని చెప్పి మరొకసారి ఈ కార్యక్రమానికి ఏర్పాటు చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా, నన్ను ఆహ్వానించిన ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటాను.